సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాపర్స్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నేను భిక్షపతి. జూలై 19, 20 సో సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. జూలై 19 అండ్ 2020కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అంటే వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలని డిస్కస్ చేద్దాం. సో ఇందులో యుఐ అనే సంస్థ, ఇది చైనా దేశానికి చెందింది. యుఐ అనే సంస్థ. సో యుఐ అనే సంస్థ చైనా దేశం చెందింది. ఇది 5G టెక్నాలజీ సాంకేతికతలో చాలా పేరెనగలది. సో 5G టెక్నాలజీ అంటే 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ అందించడంలో, దాని సాంకేతికతను అందించడంలో యుఐ సంస్థ పేరొందింది. అయితే యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో ఈ యొక్క సంబంధించినటువంటి ఈ దేశంలో, యునైటెడ్ కింగ్డమ్లో యుఐ సంస్థ యొక్క కార్యకలాపాలను నిషేధించడం జరిగింది. సో ఆల్రెడీ మనకు తెలుసు మై డియర్ ఫ్రెండ్స్, గాల్వాన్ లోయలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మన భారత్ ఏం చేసిందంటే చైనా దేశానికి చెందినటువంటి 59 యాప్లను నిషేధించింది. లైక్ దట్ ఇక్కడ కూడా ఈ యొక్క అలాంటి సంఘటన జరిగినప్పుడు ఇక్కడ ఏంటంటే 5G టెక్నాలజీలో 5G టెక్నాలజీలో చైనా యొక్క ఆధిపత్యం కొనసాగుతున్న పరిస్థితి అనమాట కొన్ని దేశాలు. అందుకోసమే 5G టెక్నాలజీ సాంకేతికతను చైనాను అధిగమించడానికి, అంటే 5G టెక్నాలజీ సంబంధించిన సాంకేతికతలో చైనాను అధిగమించడానికి, చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి బ్రిటన్ దేశం గతంలో D10 క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆ విషయం గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. D10 క్లబ్ అంటాం. డి అంటే డెమోక్రట్స్. డెమోక్రట్స్ అంటారు అంటే ఇక ప్రజాస్వామ్య దేశాలు. 10 ప్రజాస్వామ్య దేశాలు ఏర్పాటు చేసుకుని ఇందులో G7 దేశాలు ఉన్నాయి. G7 దేశాలతో పాటు భారత్, దక్షిణ కొరియా, తర్వాత ఆస్ట్రేలియా దేశాలు. అవి 7, ఇవి 3, మొత్తం 10 దేశాలు. G7 దేశాలు అంటే ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు. అభివృద్ధి చెందిన దేశాలు అంటే మీరు గమనించండి ఫ్రెండ్స్, అమెరికా, కెనడా, ఇలా బ్రిటన్ అంటే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఇవి 7 దేశాలు. తర్వాత మరో 3 దేశాలు ఏమంటే భారతదేశం, దక్షిణ కొరియా, తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఇలా 10 దేశాలతో ఒక ప్రతిపాదన దశలో ఉంది. చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలి ఈ యొక్క 5G టెక్నాలజీలు అని చెప్పేసి బ్రిటన్ భావిస్తుంది. బ్రిటన్ ప్రతిపాదిస్తున్నటువంటి కూటమి ఏదంటే D10 క్లబ్ అంటారు. D10 క్లబ్. ఈ నేపథ్యంలోనే ఇలా 5G టెక్నాలజీ చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం నేపథ్యంలోనే యునైటెడ్ కింగ్డమ్ లో యుఐ యొక్క సంస్థ యొక్క కార్యకలాపాలు, యుఐ సంస్థ యొక్క సాంకేతికతను పూర్తిగా నిషేధించడం జరిగింది అనమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇటీవల కాలంలో ఏ దేశంలో యుఐ సంస్థ యొక్క కార్యకలాపాలని నిషేధించడం జరిగింది, ఆ సంస్థ సాంకేతికత అంటే దట్ ఈస్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం జూలై 18ని ఎలా జరుపుకుంటామంటే, జూలై 18 నెల్సన్ మండేలా జయంతి. నెల్సన్ మండేలా జయంతిని అంతర్జాతీయ వర్ణ వివక్షత రహిత దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఎగెనిస్ట్ ద రేసిజం అన్నమాట. మరి ఇక్కడ ఈ అంతర్జాతీయ వర్ణ వివక్షత రహిత దినోత్సవం జరుపుకుంటాం జూలై 18ని, నెల్సన్ మండేలా జయంతి. దక్షిణాఫ్రికా అనే దేశానికి తొలి నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా. అలా నెల్సన్ మండేలా ఆ యొక్క జయంతి ఏదైతే జూలై 18ని ఐక్యరాజ్య సమితి అలా జరుపుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రధానంగమైనటువంటి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ నెల్సన్ మండేలా అంతర్జాతీయ అవార్డులు ఇస్తుంది. 2020 సంవత్సరానికి నెల్సన్ మండేలా అంతర్జాతీయ అవార్డులు పొందిన వారు గ్రీస్ దేశానికి చెందినటువంటి మరియానా వడినో ఎన్నీస్, మరి గినియా దేశానికి చెందినటువంటి డాక్టర్ మోరిసన్ కౌయాటే అనే వారు ఈ యొక్క అవార్డుని పొందడం జరిగింది. మరో అంశం ఉంది. ఐక్యరాజ్య సమితి జూలై 18, 2020 నాటి అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవానికి లేదా అంతర్జాతీయ వర్ణ వివక్షత రైతు దినోత్సవానికి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటంటే ద యాక్షన్ ఇన్స్పైర్ చేంజ్ అనే ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది. మరొకటి ఐక్యరాజ్య సమితి సంబంధించిన విషయం. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆంటోనియో గుటెరెస్ గారు ఒక రిపోర్ట్ ను విడుదల చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత విషయంలో, పోషకాల లభ్యత పోషణ విషయంలో ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్. అంటే ఈ COVID-19 నేపథ్యంలో పేదరిక స్థాయి, ఉపాధి కోల్పోవడం జరిగింది. ఈ టైంలో మరి ఫుడ్ సెక్యూరిటీ ఎలా ఉంది, ఎందుకోసం అంటే మన దేశం కూడా మీకు తెలుసు, మన భారత ప్రభుత్వం కూడా 2013 సంవత్సరంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది వచ్చింది, జాతీయ ఆహార భద్రత చట్టం. దీని ద్వారా ఈ రోజు మనం PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా
80 కోట్ల మంది కుటుంబాలకి 80 కోట్ల మందికి సంబంధించినటువంటి బెనిఫిట్ గా 80 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థలో సో మనకి ఒక ఆహార ధాన్యాలని సరఫరా చేస్తున్నాం, ఆహార పదార్థాలు. సో ఇక్కడ బియ్యం కానీ లేదా గోధుమల రూపాయన లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే అలాంటి ఇలా జరుగుతుందనే విషయం పైన ఐక్యరాజ్యసమితి యుఎన్ అంటే ఇక్కడ ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ సంబంధించినటువంటి ఒక నివేదికను ద స్టేట్ ఆఫ్ ది ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ అనే నివేదికను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి విడుదల చేయడం జరిగింది. సో ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడు ఫ్రెండ్స్ అంటే ఈ యొక్క ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ అనే నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ ఏదంటాడు, దట్ ఈస్ ద యుఎన్ఓ. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక నెక్స్ట్ మరొకటి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఏంటంటే ఐక్యరాజ్యసమితి సంబంధించిన నివేదిక అంటే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ కాబట్టి ఐక్యరాజ్యసమితి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. మల్టీ డైమెన్షనల్ అంటే వివిధ కోణాల్లో తీసినటువంటి పేదరిక స్థాయి. పేదరికం అనేది వివిధ రకాలుగా మనకు ఉంటుంది, మన ఆర్థిక నిపుణులు చెప్తూ ఉంటారు. సో పేదరిక స్థాయి, వివిధ రకాల పేదరిక స్థాయి. సో అలాంటి పేదరిక స్థాయి విషయంలో ఒక నివేదికను తయారు చేసినప్పుడు గత దశాబ్ద కాలంలో, గత 10 years లో, గత డికేడ్ లో, ఒక 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో 273 మిలియన్ల భారతీయులు పేదరికం నుండి, వివిధ రకాల పేదరికాల నుండి విముక్తి అయ్యారని ప్రకటించడం జరిగింది. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఒక కరెంట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ లో ఏదైనా గ్రూప్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇలాంటి మనం ప్రిపేర్ అవుతున్న పరిస్థితుల్లో కరెంట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ లో ఇలాంటి బిట్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, చేయొచ్చు అనమాట. ఏంటంటే యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, పావర్టీ అంటే ఇక్కడ పేదరికం, పావర్టీ ఇండెక్స్ 2020లో సో భారతదేశంలో గత దశాబ్ద కాలంలో, గత 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది భారతీయులు పేదరికం నుండి విముక్తి అయ్యారు, దే మూవ్డ్ అవుట్ ఆఫ్ అన్నమాట. వాళ్ళు ఎంతమంది విముక్తి అయ్యారంటే 273 మిలియన్ల భారతీయులు పేదరికం నుండి విముక్తి అయ్యారు. అంతేకాకుండా ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు, తయారు చేశారు కూడా ఇంపార్టెంటే. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ మరొకటి ఏంటంటే ఇక్కడ ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ అనే సంస్థలు కూడా సంయుక్తంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది. మరొకటి కేంద్ర రైల్వే బోర్డు, సెంట్రల్ రైల్వే బోర్డు అంటారు. కేంద్ర రైల్వే బోర్డుకి ప్రస్తుత చైర్మన్ గా ఉన్నవారు వికే యాదవ్ లేదా వినోద్ కుమార్ యాదవ్ ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల రాజధాని. సో భారతదేశంలో మనకి 7 ఈశాన్య రాష్ట్రాలు అని చెప్తాం. ఆ 7 ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రాజధానులు 2023 నాటికి రైల్వే కనెక్టివిటీని సాధిస్తాయని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే ఈశాన్య రాష్ట్రాల్లో మరింత మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు, తర్వాత మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పన కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రవాణా సౌకర్యాలు కూడా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడం జరిగింది. అంటే 2023 నాటికి ఈశాన్య రాష్ట్రాల రాజధానులు రైల్వే కనెక్టివిటీని 2023 నాటికి సాధించబోతున్నాయి. సో ఇది ఎలా అడుగుతాడంటే, సో కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ ఇటీవల ప్రకటించిన విధానం ప్రకారం భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల రాజధానులు ఏ సంవత్సరం నాటికి రైల్వే కనెక్టివిటీని సాధిస్తాయి, రైల్వే అనుసంధానాన్ని సాధిస్తాయి అంటే 2023 నాటికి సాధిస్తాయి. సో అలాంటి పాయింట్ ఇంపార్టెంట్. మరొక విషయం ఏంటంటే, సో కేంద్ర జలశక్తి శాఖ ప్రతి సంవత్సరం కూడా సో 2019 నుండి అవార్డ్స్ ఇస్తూ ఉంది. ఏంటంటే వాటర్ హీరోస్ అవార్డ్ అని ఇస్తుంది. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేయబడింది 2019 సంవత్సరంలో. ఈ కేంద్ర జలశక్తి శాఖ ఎవరైతే ఏ సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ లేదా ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, సో వారు ఎవరైతే వాటర్ కన్జర్వేషన్ అంటే వాటర్ సంబంధించినటువంటి కన్జర్వేషన్, వాటర్ యొక్క ఈ నీటి సంబంధించినటువంటి సంరక్షణ గురించి ఎవరైతే పాటుపడుతున్నారో వారికి వాటర్ హీరోస్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో 2020 సంవత్సరానికి ఈ వాటర్ హీరోస్ అనే అవార్డుని పొందినటువంటి ఒక కార్యాలయం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, విజయవాడ డివిజన్ లో. అంటే ఒక దక్షిణ మధ్య రైల్వే జోన్ కిందకి వస్తుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ డివిజన్ లోని ఒంగోలు సబ్ డివిజన్ కార్యాలయం వాటర్ హీరోస్ అవార్డుని 2020 సంవత్సరానికి పొందడం జరిగింది. సో ఎవరిస్తారు ఈ వాటర్ హీరోస్ అవార్డు అంటే కేంద్ర జలశక్తి శాఖ ఈ అవార్డుని ఇస్తుంది. ప్రస్తుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు గజేంద్ర సింగ్ షెకావత్. ఎవరండి? గజేంద్ర సింగ్ షెకావత్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో అది మరొకటి ఈ మధ్య కాలంలో రైల్వేల గురించి మరొక విషయం కూడా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే 2 విషయాలు మనకు రైల్వేల పైన వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాల రాజధాని రైల్వే సంబంధించినటువంటి కనెక్టివిటీ 2023 నాటికి అవబోతుంది. వాటర్ హీరోస్ అవార్డుని 2020కి పొందింది ఏంటంటే ఒంగోలు సబ్ డివిజన్ కార్యాలయం.
సో దక్షిణ మధ్య రైల్వే జోన్ల పరిధిలోకి వస్తుంది. అయితే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే జోన్ల సంఖ్య 18వ రైల్వే జోన్ ఏర్పాటు చేసి 2019లోనే ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి 27, 2019లో. ఎక్కడుంది 18వ రైల్వే జోన్ అంటే దట్ ఈస్ ద విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. దట్ ఈస్ దక్షిణ కోస్తా లేదా సౌత్ కోస్తా రైల్వే జోన్ అంటారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్. మరి మరొక విషయం ఏంటంటే రైల్వేలలో ఇటీవల ప్రకటించడం జరిగింది ఏంటంటే భారతీయ రైల్వే శాఖ 2030 నాటికి భారతీయ రైల్వేలో జీరో కార్బన్ ఎమిషన్స్ ద్వారా మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే మేము శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి వెళ్తాం. అంటే ఎలాంటి కర్బన ఉద్గారాలు మేము విడుదల చేయని ఒక రవాణా వ్యవస్థను తయారు చేస్తామని ప్రకటించడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది జీరో కార్బన్ ఎమిషన్స్ లేదా శూన్య కార్బన్ ఉద్గారాలు అంటే ఇక్కడ ఈ పెట్రోల్ కానీ లేదా డీజిల్ కానీ వివిధ రకాలను బట్టి ఒక శిలాజ ఇంధనాలు వాడడం వల్ల, సో బొగ్గు కానీ వాడడం వల్ల మనకు కర్బన ఉద్గారాలు వస్తున్నాయి. అలా కాకుండా సౌర విద్యుత్ ద్వారా మనం వాడితే ఏమవుతుందంటే ఎలాంటి కర్బన ఉద్గారాలు రావు. కాబట్టి పూర్తి స్థాయిలో మేము అలా కాబోతున్నాము. శూన్య కర్బన ఉద్గారాల స్థాయి విడుదల చేసి ఒక రైల్వే వ్యవస్థను మేము తయారు చేస్తాం 2030 నాటికి అని చెప్పడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా ఇంపార్టెంటే. మరొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని చేయడం జరిగింది. ఒక గొప్ప విధానాన్ని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానాన్ని ప్రకటించడం జరిగింది. రినబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ అని చెప్పేసి అంటాం. ఈ సౌర విద్యుత్ కానివ్వండి, సో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడమే కాదు, అవసరమైతే తయారు చేసి సర్ప్లస్ గా చేసుకొని అవసరమైతే వేరే వాళ్ళు కూడా మనం ఎగుమతి చేసే స్థాయికి ఉండాలి అలాంటి ఇంధనాలని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. రానున్న 5 సంవత్సరాల కాలంలో సో రాష్ట్రం ఈ స్థాయికి చేరాలని చెప్పేసి ఈ విధానంలో ఉందన్నమాట. అది పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరొకటి సో దాశరథి కృష్ణమాచారి. సో తెలంగాణ ప్రాంతానికి తెలుగు ప్రాంతానికి చెందినటువంటి గొప్ప సాహిత్యవేత్తలు ఒకరైనటువంటి దాశరథి కృష్ణమాచారి పేరు పైన ప్రతి సంవత్సరం దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారాన్ని ఇస్తారు. దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారాన్ని ఇస్తారు. సో 2020 సంవత్సరానికి ఈ అవార్డుని డాక్టర్ తిరునగరి రామానుజయ్య పొందడం జరిగింది. డాక్టర్ తిరునగరి రామానుజయ్య గారికి సో దాశరథి కృష్ణమాచార్య అవార్డుని రావడం జరిగింది. సో ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాశరథి అంటే తెలంగాణ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో అలాంటి వారికి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం ఎవరు పొందడం జరిగింది? డాక్టర్ తిరునగరి రామానుజయ్యకి పొందడం జరిగింది. సో పాయింట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ది హిందూ గ్రూప్. సో హిందూ గ్రూప్ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక సంబంధించినటువంటిది హిందూ. సో హిందూ పత్రిక ఈ హిందూ గ్రూప్ మొత్తానికి చైర్మన్ గా ప్రెసిడెంట్ ఎన్ రామ్ ఉండేవారు. సో త్వరలో ఎన్ రామ్ స్థానంలో ఎవరు నియమితులు కాబోతున్నారు, ఎవరిని ప్రకటించడం జరిగింది అంటే మాలిని పార్థసారథి. సో మాలిని పార్థసారథికి హిందూ గ్రూప్ చైర్మన్ గా చేపట్టబోతున్నారు. సో ఆ పాయింట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హిందూ గ్రూప్ కి కొత్త చైర్మన్ గా ఎవరయ్యారు? ఎందుకోసం అంటే ఇది 1878 సంవత్సరం నుండి కొనసాగుతున్నటువంటి ఒక ఆంగ్ల దినపత్రిక, వారపత్రిక ప్రారంభించబడి ఇప్పుడు దినపత్రిక దినపత్రిక ఉంది. సో అలాంటి హిందూ గ్రూప్ కి చైర్మన్ గా ఎవరున్నారు అనేది మనకు అడుగుతూ ఉంటారు. గతంలో చాలా సార్లు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూసినట్లయితే టీఎస్పీఎస్ లాంటి ఎగ్జామ్లలో చాలా సార్లు కూడా ఏమొచ్చాయంటే పత్రికల సంపాదకులు కానీ పత్రికల యజమానుల పైన కూడా అడిగిన సందర్భం అనేది ఉంది. సో ఆ కోవకే చెందింది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్. ది హిందూ గ్రూప్ కి ఎన్ రామ్ స్థానంలో నూతన చైర్మన్ గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఎవరండి? మాలిని పార్థసారథి నియమితులు కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ జమ్మూ కేంద్రంగా పనిచేస్తున్న మరో సంస్థ IIIM అంటారు. IIIM అంటే ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్. సో దీనికి డైరెక్టర్ గా నియమితులైన వారు డాక్టర్ దుంబాల శ్రీనివాస్ రెడ్డి. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో IIIM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని చెప్పేసి అంటారు. అది జమ్మూలో ఉంది. జమ్మూ కాశ్మీర్లో జమ్మూలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది IIIM అనే ఒక సంస్థ అనమాట. సో దుంబాల శ్రీనివాస్ రెడ్డి లేదా డి శ్రీనివాస్ రెడ్డి దీనికి డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారు దీనికి డైరెక్టర్ గా నియమితులు కావడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్. సో ఇవి మనకి జూలై 19, 20 వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకొని ఎగ్జామ్ ఓరియంటెడ్ గా కరెంట్ అఫైర్స్ ని అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.